వైసీపీలో ఇదే కాదు నెల్లూరు క్వాడ్జ్ సంబంధించినటువంటి కుంభకోణం కూడా ప్రస్తుతం గుబులు రేపుతోంది. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతున్నప్పటికీ తాజాగా అందులో జరిగినటువంటి అక్రమాలు కూడా వెలుగు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహేష్, ఏంటి క్వాడ్జ్ సంబంధించినటువంటి వ్యవహారంలో అప్పట్లో చాలా ఫిర్యాదులు చేశారు, చాలా వరకు కూడా పోరాటం చేశారు ఏదైతే క్వారీ సంబంధించిన యజమానులు కూడా. అయినా అవేమీ కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి పరిస్థితి, ఇష్టానుసారంగా తరలించినటువంటి పరిస్థితి. సో దీంట్లో వెలుగు చూస్తున్నటువంటి విషయాలేంటి? ఈ నేపథ్యంలో అటు నెల్లూరు నుంచి ఇది ఎక్కడి వరకు కూడా ఉండబోతోంది విచారణ అంటే ఏం చెప్తారు? శ్రీహరి సార్, ప్రధానంగా చూస్తే నెల్లూరు జిల్లాకి రెండు కుంభకోణాలు కూడా, అటువైపు మద్యం కుంభకోణం, ఇటువైపు క్వాడ్జీ కుంభకోణంతో సంబంధాలు ఉన్నాయి. మద్యం కుంభకోణం తీసుకుంటే కావలికి దాదాపు 560 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా, అక్కడి నుంచి ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాలకి ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా డబ్బులకు వెళ్ళినట్టుగా ఇప్పటికే సిట్టు నిర్ధారించడం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించింది. మరోవైపు ఇక క్వాడ్జీ కుంభకోణం తీసుకుంటే దేశంలోనే అతిపెద్ద కుంభకోణాల జాబితాలో ఈ క్వాడ్జీ కుంభకోణాన్ని కూడా చేరబోతుంది. ప్రధానంగా అప్పట్లో ఈ ఒక్కసారిగా ఈ క్వాడ్జీకి డిమాండ్ వచ్చింది. టన్ను 5,000 ఉండేది, ఒక్కసారిగా 50,000 నుంచి 1,00,000 రూపాయలు పలకడం జరిగింది ప్రపంచ మార్కెట్లో. దాంతో ఈ వైసీపీ పెద్దల దగ్గర నుంచి చోటామోటా నేతల వరకు కూడా వాళ్ళ కళ్ళన్నీ కూడా క్వాడ్జీల మీద పడ్డాయి. క్వాడ్జీలు ఎక్కడైతే ఉందో అదంతా కూడా అక్రమంగా తవ్వి సొమ్ము చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్లో ఉన్నారు. ఆయన సొంత ఊరైనటువంటి తోడేరుకు అతి సమీపంలోనే రుస్తుం మైన్స్ ఉంది. ఈ రుస్తుం మైన్స్ అనుమతులు పూర్తయ్యి మళ్ళా అనుమతులు కోరినప్పుడు వాళ్ళకి ఇవ్వకుండా అధికారులు బెదిరించి దాన్ని అలా ఆపేసి ఎలాంటి అనుమతులు లేకుండానే వీళ్ళు దాన్ని పెద్ద ఎత్తున మైనింగ్ చేయడం జరిగింది. అక్కడ దాదాపు 250 కోట్లకు పైగా మైన్ ఎత్తుకెళ్ళినట్టుగా, క్వాడ్జీ తీసుకెళ్ళినట్లుగా అధికారులు కూడా గుర్తించారు. దాదాపు దానికి సంబంధించిన రిపోర్టులు కూడా తయారు చేయడం జరిగింది. 69,000 మెట్రిక్ టన్నులు తీసినట్లుగా అధికారులు అక్కడ గుర్తించారు. కేవలం ఇది ఒక రుస్తుం మైన్స్ లో మాత్రమే, పొదలకూరు, అది కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఊరికి సమీపంలో, తోడేరు సమీపంలో. మరోవైపు ఇక గూడూరు, చిలకూరు, గూడూరు, సైదాపురం, వెంకటగిరి, రాపూర్లో కూడా పెద్ద ఎత్తున ఈ మైనింగ్ మాఫియా రెచ్చిపోవడం జరిగింది. ప్రధానంగా చూస్తే సిద్ధుల కొండ, ఈ కొండ అనేది 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది. ఎంతో మంది, వేల మంది భక్తులు అక్కడికి వెళ్తుంటారు. ప్రతి కొన్ని రోజుల్లో, ముఖ్యమైన సోమవారాల్లో అక్కడ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే ఆ కొండ అంచుల వరకు కూడా పెద్ద ఎత్తున బాంబు బ్లాస్టులు, ట్రాక్టర్తో హోలేసి బ్లాస్ట్ చేయడం వేరు, వీళ్ళు ఏకంగా బోర్వెల్స్ తీసుకొచ్చి పెద్ద పెద్ద హోల్స్ వేసి ఒకేసారి పెద్ద ఎత్తున పేలుళ్లు సృష్టించి అక్రమంగా ఈ క్వాడ్జీ అంతా కూడా తరలించారు. ఈ ప్రభుత్వ భూములు, అటవీ భూములు, కొండలు, దిబ్బలు, ఆలయ భూములు, ఇవన్నీ కూడా ఎక్కడంటే అక్కడ తవ్వకాలు జరపడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, మాజీ మంత్రి అనిల్ కుమార్ నేతృత్వంలో, నాయకత్వంలోనే పెద్ద ఎత్తున వసూలు కార్యక్రమం కూడా జరిగింది. అనుమతులు ఉన్నా లేకపోయినా వాళ్ళందరి దగ్గర, ఎవరైతే గనుల యజమానులు ఉన్నారో, లీజుదారులు ఉన్నారో, ఎగుమతిదారులు ఉన్నారో, వాళ్ళందరి దగ్గర దాని క్వాలిటీని బట్టి, క్వాడ్జీ క్వాలిటీని బట్టి 7,000 నుంచి ఒక్కొక్క టన్నుకి 10,000 వరకు కూడా వసూలు చేశారు. ఇవన్నీ కూడా బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి మొన్న అరెస్ట్ అయినటువంటి ఆయన ఓపెన్ గా పోలీసులకి ఆయన చెప్పడం జరిగింది. ఈ డబ్బంతా కూడా ఇప్పుడు సంబంధించి అప్పుడు ఉన్నటువంటి మంత్రిగా ఉన్న అనిల్ కావచ్చు, లేదా ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్, శ్రీకాంత్ రెడ్డి మీద, వీళ్ళ మీద, అందరి మీద ఆరోపణలు వచ్చాయి. సో అక్కడి వరకే పరిమితం కాబోతోందో? అక్కడ తవ్వి తీసినటువంటి దాంట్లో కమిషన్ల రూపంలో ఎక్కడెక్కడికి వెళ్ళాయి, ఎవరెవరికి ముట్టాయి అనేది ఇప్పుడు వస్తున్నటువంటి విచారణలో ఏమన్నా ఆ అంశాలు కూడా వెలికి తీస్తున్నారా? దానికి సంబంధించి కూడా ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డిని విచారించినప్పుడు ఏమన్నా విషయాలు చెప్పారా? దానికి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? సార్, దాదాపుగా ఈ లింకులన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి చేరుతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్లో పెద్దలు, వైసీపీ పెద్దలు అనుమతితోనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒక ముఠాని ఏర్పాటు చేసుకొని ఆ ముఠా ద్వారా ఈ వసూలు కార్యక్రమం చేపట్టారు. అక్రమ మైనింగ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు దాదాపు అనిల్ కుమార్ యాదవ్ అనుచరుల అకౌంట్లలో కోట్లాది రూపాయలుగా మారినట్లుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మొత్తం మీద లెక్కలన్నీ కూడా తీస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఈడీ, సిబిఐ, అలాగే సెంట్రల్ హోం శాఖ, మరోవైపు సెంట్రల్ ఏసీబీ, ఈ శాఖలన్నిటికీ కూడా దీనికి సంబంధించి కొంత ఆధారాలు, ఇవన్నీ కూడా చాలా మంది ఫిర్యాదులు చేశారు, కొన్ని ఆధారాలు పంపించారు. ఇప్పటికే వాళ్ళంతా కూడా లోకాయుక్తతో సహా ఏపీ డీజీపీ, సిఎస్ చీఫ్ సెక్రటరీ కూడా విచారణ జరపని చెప్పడం జరిగింది. సిఎస్ ఆదేశాలు కొంతమంది అధికారులు విచారణ జరిపినప్పుడు ఈ అక్రమాలన్నీ కూడా నిజమే అని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక లోకాయుక్త చేతిలో కూడా ఉంది. ఏ క్షణమైనా సరే ఈడీ, కేంద్ర సంస్థలు, శాఖలు దీనిపైన విచారణకు ముందుకు వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వేల కోట్ల రూపాయలు ఇవంతా కూడా భారీ కుంభకోణం లాస్ట్ కి తాడేపల్లి ప్యాలెస్ కే చేరుతున్నట్లుగా ఆధారాలు, విచారణలు తేలుతున్నాయి. రైట్. సో ఇది